హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే కదా మీకు ర్యాంప్ ఛాలెంజ్ ఇప్పుడు చేస్తాను అని మనం వేరే దాంట్లో వచ్చి చేస్తున్నాం. మన శించాన్ని ఆ ట్రాన్ ఎత్తుకు వెళ్ళిపోయింది. మనం ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే కానీ మన శించాన్ని తిరిగి రానివ్వదు. కాబట్టి మనం ఈ ఛాలెంజ్ని పూర్తి చేసి గ్రామ దగ్గర నుంచి శించాన్ని తెచ్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఈ ర్యాంప్ ఛాలెంజ్ చేస్తే కానీ మనం గంట ఎక్కలేము. కాబట్టి మన శిక్షణ దక్కాలంటే ఈ ర్యాంప్ ఛాలెంజ్ పూర్తి చేయక తప్పదు. మన ఫ్రాంక్లీ మా బయటికి వెళ్ళాడు కాబట్టి నేనే ఈ ఛాలెంజ్ పూర్తి చేసి మన శిక్షాన్ని ఫ్రాంక్లీతో తెప్పిస్తాను. ఫ్రాంక్లీతో శిక్షణ వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. మనం అందులో ఈ ర్యాంప్ జాగ్రత్తగా నది మీద ఉంది. ఈ ర్యాంప్ మనం చేసి అందరికీ చూపిస్తే మన శిక్ష మనకు తగ్గుతాడు. అది షట్ మన కార్ అయితే స్లోగా పోనిస్తాం. ఎందుకంటే నదిలోకి వెళ్తే మనకి ఇదే చివరి అవకాశం కాబట్టి మనకుందే ఒక అవకాశం. అందుకని మనం స్లోగా వెళ్తూ ఉండాలి, లేకపోతే మనం గుద్దేస్తాం దాన్ని. ఫినిష్ అయితే ఓ మై గాడ్ కింద దిగి వెళ్తున్నాం. ఇది చాలా చిన్న ర్యాంప్, అందుకని మనం ఈ ర్యాంపే కాదు మనకి ఇంకో ర్యాంప్ కూడా ఉందంట. ఇది కూడా చూసి మనం ఇంకో ర్యాంప్ కూడా పూర్తి చేద్దాం. చెప్పా కదా ఫ్రెండ్స్, ఇంకో ర్యాంప్ కూడా ఉందని. మన గ్రాని వాళ్ళని వదలదు, ఇంకా ఇలాంటి చాలా ర్యాంపులు పెడుతుంది. అందుకని మనం ఇలా జాగ్రత్తగా పోనిస్తూ వెళ్తే మనకి ఇంకొక ర్యాంప్ ఉంది. ఒక్క ర్యాంప్ దాటితే మనకి సించాన్ దొరుకుతాడు. మనకి సించాన్ దొరికినప్పుడు మనం ఆనందంగా ఫ్రాంక్లీతో ఉన్నాం. ఓకే సరే, మనం ఇప్పుడు వెళ్తున్నా ఎక్కట్లేదు కాబట్టి మనం ఇంకా స్పీడ్గా ఎక్కిద్దాం. ఎందుకంటే మనకి చెక్ క్లాక్ దొరికింది. ఇప్పుడు ఉన్నాం. కింద పడిపోయింది. మనకి రీస్టార్ట్ బటన్ కూడా ఇక్కడ ఉన్నట్లేదు, కానీ మనకి యాడ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. యాడ్ని తొలికిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు మనకి గ్రాండ్ చివరి అవకాశం ఇచ్చింది. మనం చాలా వేడి పెట్టే కానీ ఇవ్వలేదు. సరే, మన ఫ్రాంక్లీ మామ ఇక్కడ లేడు. మన ఫ్రాంక్లీ మామ ఉండుంటే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసి గ్రాని దగ్గర నుంచి సించాన్ని తీసుకొచ్చేవాడు. మనం ఇది ఫస్ట్ టైం కాబట్టి జాగ్రత్తగా వెళ్దాం. ఈ కార్ బాగుంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ ఛాలెంజ్. మన గ్రాని దగ్గర నుంచి మన ఫ్రాంక్లీ మా సించాన్ని తెస్తాడు. మనం ఆనందంగా ఇది మనకి గ్రాని ఇచ్చిన చివరి టాస్క్. ఈ టాస్క్ మనం కంప్లీట్ చేసేసి వెళ్దాం ఫ్రెండ్స్. మన గ్రాని వయసు మనం కట్ చేసాం కాబట్టి మన గ్రాని ఒక చీకటి రూమ్లో సించాన్ని దాచింది. ఆ చీకటి రూమ్లోకి మన ఫ్రాంక్లీ మావయ్య వెళ్ళి తెస్తాడు. నేను ఈ ఫ్రాంక్లీ చెప్పించి అన్నింటిలో తోడుండి మనం చిన్నదే ఫ్రెండ్స్, ర్యాంప్ చిన్నదే. వచ్చేసాం, గ్రాని వచ్చేసింది ఫ్రెండ్స్. మనం తొందరగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదే మనకి లాస్ట్ మెగా ఛాంప్ అని అనట్లేదు. మనకి ఇది కొద్దిగా టాస్క్ కూడా చేయాలి, మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇదే మనకి లాస్ట్గా ఇచ్చింది. ఎందాక మనం ఓడిపోయినందుకు అవకాశం ఇచ్చింది గ్రాని. అందుకని ఎక్స్ట్రా ఛాలెంజ్ ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే ఇంకా వీడియోలు కావాలంటే నేను నెక్స్ట్ హాఫ్లో పెడతాను. మీరందరూ చూసి సబ్స్క్రైబ్ కొట్టాలి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.